హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎంతో హెల్దీగా ఇంట్లోనే కుల్ఫీ తయారు చేసుకుని అయితే మన పిల్లలకైతే ఇవ్వచ్చు. ఈ సమ్మర్లో బయట వచ్చే కుల్ఫీలు ఎంత హెల్దీ ప్రాసెస్లో చేస్తారో అన్హెల్దీ ప్రాసెస్లో చేస్తారో మనకైతే తెలియదు. సో బయట కొన్నవి ఏవైనా ఇప్పటి రోజుల్లో అయితే చాలా అన్హెల్దీగానే ఉంటున్నాయి. సో అందుకని ఇంట్లోనే మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మంచి హెల్దీ కుల్ఫీ చేసి మన పిల్లలకైతే ఈ సమ్మర్లో సర్వ్ చేయొచ్చు. సో ఈ వీడియోలోనైతే ఆ కుల్ఫీ ఎలా తయారు చేస్తున్నానో సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేనైతే చేసి చూపిస్తున్నాను. సో చూసేయండి. సో ఇప్పుడైతే నేను 1/2 లీటర్ పాలైతే తీసుకున్నానండి. వాటిని బాగా వెచ్చగా చేశాను, వేడి చేస్తూ కలుపుతూ వేడి చేశానండి. దాని తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను అన్నట్టు, మిక్సీ చేసేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గుమ్మడి గింజలు అంటారు గ్రీన్ కలర్లో, అవి అండ్ యాలకులు ఇవైతే తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసేసుకొని సో దాన్ని బరకగా నేనైతే పొడి చేసుకున్నానండి. సో ఫైన్ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కుల్ఫీలో అంతా ఫైన్ పేస్ట్ ఏం అవసరం లేదు. సో ఇలా బరకగా చేసుకుంటే సరిపోతుంది. సో దీని మొత్తాన్ని మరుగుతున్న పాలల్లో యాడ్ చేస్తున్నాను. సో మరుగుతున్న పాలల్లో యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కార్న్ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదా, అది ఒక్క స్పూన్, జస్ట్ ఇప్పుడు నేను కలుపుతున్నాను, ఒక్క స్పూన్తోనే కార్న్ఫ్లవర్ పౌడర్ తీసేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా చేసేసుకున్నాను. సో దాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఎందుకంటే కొద్దిగా క్రీమీ టెక్స్చర్ రావడానికి మాత్రమే ఇది కొద్దిగా 1 స్పూన్ కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే కొద్దిగా పాలు చాలా పల్చగా ఉంటాయి కదా, దాని ద్వారా కొద్దిగా పాలు అనేది చిక్కబడుతుంది. సో దాని ద్వారా మనకి కుల్ఫీ అనేది మంచి టెక్స్చర్లో వస్తుంది అన్నట్టు. సో అది అయిపోయిన తర్వాత ఈ పాలని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని సో ఒకసారి మిక్సీ వేసేసుకొని మంచిగా స్మూత్గా పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని మనకి ఐస్ క్రీమ్ కప్స్ ఉంటే అందులో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేకపోతే నాలాగా ఇలా గ్లాసెస్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను అన్ని గ్లాసెస్లో యాడ్ చేసిన తర్వాత సబ్జా సీడ్స్ ఉంటాయి, వాటిని కొద్దిగా సేపు నానబెట్టేసి వాటిని కూడా యాడ్ చేస్తున్నాను అన్నట్టు. సో ఇలా అన్నీ నేను రెడీ అయితే చేసుకున్నాను. దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 2 అవర్స్ తర్వాత వీటిని ఏం చేయాలి అంటే కొద్దిగా చిక్కబడుతుంది కదా 2 అవర్స్ తర్వాత, అప్పుడు ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది వాటిలో స్టిక్ చేసేసుకోవాలన్నట్టు. సో అప్పుడే వెంటనే మనం చేసుకుంటే అవి పడిపోతూ ఉంటాయి. సో అందుకోసమే 2 అవర్స్ తర్వాత అయితే నేను ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నీ అందులో పెట్టేస్తున్నాను గ్లాసెస్లో, అవి చాలా మంచిగా ఫిక్స్ అవుతాయి దాని ద్వారా. సో అందుకోసమే నేనైతే 2 అవర్స్ తర్వాత అనేది యాడ్ చేసేస్తున్నాను. సో ఇలా గ్లాసులు అన్నిటిలో నేను పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 3 to 4 అవర్స్ నేనైతే ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే 4 అవర్స్ అయితే అయింది. సో దాన్ని తీసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసేసుకున్నాను. వాటర్ తీసుకొని జస్ట్ ఆ గ్లాస్ని జస్ట్ 20 సెకండ్స్ అట్లా పెడితే చాలు, ఈజీగా కుల్ఫీ అనేది ఆ గ్లాస్ నుంచి సెపరేట్ అయ్యి బయటకైతే వస్తుంది చాలా ఈజీగా. లేకపోతే మనం గ్లాస్ని తీసుకొని 2 చేతులు రబ్ చేసినా వచ్చేస్తుంది, అంతే, చాలా సింపుల్. సో ఇలా అయితే పెట్టేస్తున్నాను వాటర్లో, జస్ట్ 20 సెకండ్స్ వరకు పెట్టాను అంతే, 1 మినిట్ కూడా పెట్టలేదు. సో ఇలా చేస్తే ఈజీగా సెపరేట్ అవుతుంది అన్నట్టు కుల్ఫీ గ్లాసెస్ నుండి. ఇదిగోండి ఇలా వచ్చేసింది. సో ఎంతో ఇష్టంగా ఎంతో హెల్దీగా అయితే మన పిల్లలు అయితే తింటూ ఉంటారు. సో ఇదైతే చాలా హెల్దీ కుల్ఫీ అన్నట్టు, ఇంట్లోనే ఎంతో ఈజీగా జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. సో ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.